బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారి యొక్క కళ స్వప్నం కళ నిజంగా వారి కళల కన్నా కళ ఇల్లు అధ్యక్ష. ఒక ఆత్మగౌరవంతో ఉండవలసిన ప్రతి కోరుకునే వ్యక్తి తన చావైనా మంచైనా ఏదైనా జరిగేది తన సొంత ఇంట్లో తన సొంత గూడులో జరగాలనే ఏదైతే కళ ఉన్నదో అది పూర్తిగా అవుతున్నాయి అధ్యక్ష. దానికి ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, బట్టన్న గారికి, పొంగులేటి శ్రీనన్నకు మా నియోజకవర్గం నుండి ధన్యవాదాలు తెలుపుతున్న అధ్యక్ష. అలాగే చాలామంది చాలా సంతోషంగా వారు చేసుకునే కార్యక్రమంలో మమ్మల్ని కూడా ఆహ్వానించడం, వారి గృహప్రవేశం చేసేటప్పుడు కూడా వారు స్వయంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఫోటో పట్టుకొని గృహప్రవేశం చేయడం చాలా గొప్ప విశేషం అధ్యక్ష. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలపైన ఏదైతే బాధ్యత ఉందో రోటీ కపడా और మకాన్, ప్రతి పౌరునికి ఏదైతే ఇల్లు అలాగే వారికి కూడు గుడ్డ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. కాబట్టి మా గౌరవ రాహుల్ గాంధీ గారు కూడా రాజ్యాంగాన్ని చేతబట్టుకుని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు నడుచుకుంటూ పోయి ఆ నినాదంతో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమంలో చాలామంది పేద బడుగు బలహీన వర్గాలు సంతోషంగా ఉంది అధ్యక్ష. అలాగే వర్ధనపేట నియోజకవర్గం అంటేనే దళితుల కాన్స్టిట్యున్సీ అధ్యక్ష. ఎక్కువ మంది చిన్న చిన్న కూలీలు ఇసుక పనులు చేసుకొని బ్రతికేవారు అధ్యక్ష. వారికి కనీసం దున్నుకోవడానికి భూములు కూడా లేవు అధ్యక్ష. అలాంటి వారికి ఈ చిరకాల స్వప్నం పూర్తవుతుంటే కొంతమందికి ఆ కట్టుకోలేని స్తోమత ఉంటే మా పొంగులేటి సీనన్న యొక్క ఆదేశాలతోని వారి యొక్క పర్మిషన్ తీసుకొని ఒక ఆస్ట్రానిక్ కంపెనీ ద్వారా ఇప్పుడు 25 ఇండ్లు కట్టిస్తున్న అధ్యక్ష. వారికి 25 ఇండ్లు కూడా చాలా సంతోషంగా వారు ఈరోజు వారి యొక్క సంతోషాన్ని ప్రభుత్వం పక్షాన వ్యక్తపరుస్తున్నారు అధ్యక్ష. ఇంత మంచి కార్యక్రమంలో మరి మన ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ఎక్కడైతే సమ్మక్క సారక్క జాతరకు వచ్చినప్పుడు అందరం ఎమ్మెల్యేలో మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఆ బాధ్యత మళ్ళీ పొంగులేటి సీనన్నకు అప్పచెప్పిండ్రు. తప్పనిసరిగా మళ్ళీ 3500 కంటే ఎక్కువ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ ఇస్తా అని అన్నగారికి చెప్పడం జరిగింది అధ్యక్ష. కాబట్టి మీ తరఫు నుండి ముఖ్యమంత్రి గారికి, బట్టన్న గారికి, మా పొంగులేటి సీనన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా అధ్యక్ష. గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు ఒక్క నిమిషం ఇస్తారు అధ్యక్ష. 11 గంటల 10 నిమిషాలు అవుతుంది అధ్యక్ష. నేను గౌరవ సభ్యులందరికీ కూడా అంటే డబుల్ బెడ్రూమ్ హౌస్కు సంబంధించి ఈరోజు కూడా మీరు పేదవారికి సంబంధించిన అంశం కనుక సభ్యులందరి ఆలోచనలు తీసుకోవడానికి మీరు అనుమతిస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను గౌరవ సభ్యులను కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. స్పెసిఫిక్గా వారి నియోజకవర్గాలు కానీ రాష్ట్రంలో ఉన్న ఏదైనా సమస్య ఉంటే స్పెసిఫిక్గా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే దాన్ని పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేకుంటే షార్ట్ డిస్కషన్ ఎప్పుడైనా ఏర్పాటు చేయండి అధ్యక్ష. ఆ సందర్భంలో కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుందని నేను గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.